ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. శుభోదయం. మన ప్రభువును రక్షకుడైన యేసయ్య నామపేట దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. ప్రియులారా, మరి ప్రభు మనల్ని ఇంతవరకు కాపాడి ఆయన కృపలో దాచి భద్రపరిచారు. ఈ యొక్క 11వ మాసంలో మొదటి సోమవారం రోజున 3వ తేదీ దేవుడు మనల్ని ఈ విధంగా ఆయన కృపలో దాచి భద్రపరిచి తన నామాన్ని ఆయన మహింపరచుకుంటూ వస్తున్నారు. అందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. సో ప్రియులారా, మరి ప్రత్యేకమైన విషయం, రేపటి దినం దైవ సేవకుల యొక్క కూడిక మన మధ్య జరుగుతుంది కనుక దేవుని బిడ్డలందరినీ, దైవ సేవకుల్ని ప్రత్యేకంగా ప్రేమతో మేము ఆహ్వానిస్తున్నాం. రేపటి దినం మనం సేవకుల కూడికగా మనం అందరం కలుసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రభు యొక్క కృపలో ఆయన మనల్ని బలపరుస్తాడు. దేవుని యొక్క వాక్యముల చేత ప్రభు మనల్ని దృఢపరుస్తూ మనము చేయవలసిన పరిచర్యలో ఆయన చిత్తాన్ని మనం కనుగొంటూ ఆయన యొక్క ఆత్మ చేత మనం బలపరిచి నడిపించబడదాం గాక. ఆమేన్. హల్లెలూయా. సో విశ్వాసులైనటువంటి బిడ్డలందరినీ మేము ప్రేమతో కోరుకుంటున్నాం. రేపటి దినపు సేవకుల కూడిక నిమిత్తమై మీరు ప్రార్థన చేయమని ప్రేమతో కోరుకుంటున్నాం. ఆమేన్. హల్లెలూయా. సో ఈ దినం దేవుని యొక్క లేఖనంలో నుండి ఒక మాటను మనం జ్ఞాపం చేసుకుందాం. 138వ కీర్తన 8వ వచనంలో దావీదు రాజు ఇలా చెప్తున్నాడు, యెహోవా నా పక్షమున కార్యమును సఫలము చేయును అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క వచనంలో మనం గమనిస్తే ఆయన పరిపూర్ణమైన విశ్వాసంతో అంటున్న మాట అది. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును అని. అంటే దేవుడు మనల్ని గూర్చి కలిగి ఉన్నటువంటి ఆ యొక్క ఆలోచన ప్రణాళికలు ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని ఆయన మన పక్షమున ఆయన సఫలం చేస్తాడు అని ఆయన విశ్వాసంతో నేర్చుకున్నాడు, తెలియచేశాడు, మనకు బోధిస్తున్నాడు. మనము కూడా మన జీవితంలో ఈ వచనాన్ని అన్వయించుకున్నప్పుడు ఆయన మనల్ని గూర్చి, దేవుడు మనల్ని గూర్చి ఉద్దేశించిన ఉద్దేశములు, ఆలోచనలన్నీ కూడా ఆయన సఫలం చేస్తాడని మనం గుర్తెరగాలి. దావీదుడైనటువంటి మనం గమనించినప్పుడు పౌలు గారు ఆయన కూడా ఈ మాట చెప్తున్నాడు. ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే, మీలో ఈ సత్క్రియను ప్రారంభించినటువంటి వాడు ఆ దినము వరకు, ప్రభు దినం వరకు దాన్ని కొనసాగించునని నేను ఎరిగి ఉన్నాను అని అంటున్నాడు. హల్లెలూయా. సో మనం గమనించాల్సినటువంటి దేవుని యొక్క మాట, మనలో ప్రారంభించబడినటువంటి సత్క్రియ ఏంటి, దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క కార్యాలు ఏంటంటే మనము ఆయన యొక్క సన్నిధిలో పరిశుద్ధులుగా, సంపూర్ణులుగా ఆయన ఎదుట నిలబడాలనేది ఆయన ఉద్దేశం. దేవుని బిడ్డలుగా మనం గుర్తించాలి. మనము జన్మతః దావీదు రాజు చెప్పినట్లుగా తల్లి గర్భంలో ఉండగానే మనం పాపంతో నిర్మించబడుతున్నాం, పాపంలోనే మనం జన్మిస్తున్నాం. అలాంటి జీవితం కొనసాగించబడుతున్న మనం ఆయన ఎదుట నిలబడే రోజు ఒకటి ఉంది. ఆ రోజున ఆయన ఎదుట మనం పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, మహిమగలిగిన సంఘముగా ఆయన ఎదుట నిలబడాలనేది ఆయన వాంఛ. సో మన నిమిత్తమై మన జీవితంలో దేవుడు ఉద్దేశించినటువంటి ఉద్దేశాలు అనుగుణంగా మన జీవితంలో ఆయన కార్యాలు కొనసాగించాలంటే మనం పరిపూర్ణంగా దేవునికి అప్పగించుకోవాలి. దేవా, మీ చిత్త ప్రకారంగా నేను నడిపించబడినట్లుగా నాకు సహాయం చేయండి. 143వ కీర్తన 10వ వచనంలో ఆయన మాట ఉంటాడు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. నీ చిత్తానుసారంగా నేను ప్రవర్తించాలి, నా ఇష్టానుసారం కాదు. ఎప్పుడైతే మనము ఆయన చిత్తానుసారంగా ప్రవర్తిస్తామో అప్పుడు మనల్ని గురించిన ఆయన ఉద్దేశాలన్నీ కూడా తప్పుగా నెరవేర్చబడతాయి. మనం అనుకోవచ్చు, మనం రకరకాలైన ప్రణాళికలు, ఆలోచనలు మనం కలిగి ఉంటాం. నో డౌట్ మనుషుని యొక్క హృదయ ఆలోచనలు అనేకమని సామెతల గ్రంథం కూడా చెప్తుంది. కానీ యెహోవా తీర్మానాలు స్థిరం. సో మనం మన ఇష్టానుసారంగా ఆలోచనలు ఆలోచించిన వాటన్నిటినీ మనము నెరవేర్చుకోలేదు, మనలో నెరవేరలేదని దేవుని మీద మనం సనగటం, దేవునికి వ్యతిరేకంగా ఆలోచించడం, దేవునికి వ్యతిరేకంగా తొలగిపోవటం, ఆయన తలంపుల నుంచి వెళ్ళిపోవటం అనేది మన స్వయంకృత అపరాధం అవుతుంది. దేవుని ఉద్దేశాలు కావు అవి.
దేవుని ఉద్దేశాలు, ఆయన చేసుకున్నటువంటి ఆయన ప్రణాళికలు, ఆయన యొక్క చిత్తం ఖచ్చితంగా మనల్ని ఆ యొక్క మహిమలో నిలబెట్టాలనేది ఆయన ఉద్దేశం. పిల్లరా, పితరులైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకి ఆయన ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా పాలు తేనె ప్రవహించే దేశమును మీ యొక్క సంతానానికి స్వాధీనపరుస్తానని చెప్పినటువంటి దేవుడు మోషే నాయకత్వంలో ఇజ్రాయిల్ని ఐగుప్తు నుంచి వెలుపలికి రప్పించి ఆ ఎర్ర సముద్రం దాటించి ఆయన వారిని కొనసాగిస్తున్నాడు కనాను వైపు. కానీ ఇంతలో వీరిలో వచ్చినటువంటి ఆలోచనలు అనేకం కనుక ఇజ్రాయిల్లో అనేకమైన ఆలోచనలు, దేవుని యొక్క మాటలకి, దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించడానికి వారు అప్పగించుకున్నందువలన వారు ఆ అరణ్యంలో ఆకులు రాలినట్లుగా రాలిపోయారని రాయబడింది. మనం గమనించినట్లయితే ఆ బయలుదేరి వచ్చిన ఆ సమాజంలో ఉన్నటువంటి వాళ్ళిద్దరే, ఆ కాలేబు, యెహోషువలు మాత్రమే ఆ కాలములో నుండి, ఆ సమయంలో ఐగుప్తులో ఎవరైతే ఉన్నారో ఆ యొక్క సంతానము ఆ ఎర్ర సముద్రం దాటినటువంటి ఆ సమూహంలో వీళ్ళిద్దరిని మాత్రం దేవుడు కనాన్లోకి చేర్చాడు. అంటే దీని ఉద్దేశం మనం గుర్తించాల్సిన మాట ఏంటంటే, పరిపూర్ణంగా దేవుని చిత్తానుసారంగా వారు ప్రవర్తించడానికి అప్పగించుకున్నారు. మా విషయంలో మీ కార్యం సఫలం చేయండి ప్రభు అని ఆయన అప్పగించుకున్నందువలన వాళ్ళు మాత్రమే ప్రవేశించగలిగారు. మరి మన జీవితంలో మనం కూడా అలాగ అప్పగించుకున్నప్పుడు మహిమలో ఆయన ఎదుట మనం నిలబడేటట్లుగా ప్రభు సహాయం చేస్తాడు. మన ఇష్టానుసారంగా మన కోరికలు, ఆలోచనలు, తలంపులు, మాటలు, క్రియలు మన ఇష్టానుసారంగా తీసుకుని వెళ్ళామనుకోండి, మనం కూడా ఆ ఇజ్రాయిళ్ళు ఆకులు రాలినట్లుగా, రాలిపోయినట్లుగా రాలిపోవచ్చు. కానీ కాలేబు, యెహోషువల వలె ఆయన చిత్తానికి పరిపూర్ణంగా మన స్వచిత్తాన్ని చంపుకొని ఆయన చిత్తానికి మాత్రం అప్పగించుకొని మనం ముందుకు నడిపించబడినప్పుడు తప్పకుండా దేవుడు మనల్ని కూడా ఆయన మహిమ ఎదుట మనల్ని నిలబెడతాడు. ఈ విశ్వాసం మనం కూడా కలిగి, మనం కూడా ధైర్యంగా చెప్పాలి, నాలో ప్రారంభించబడిన ఈ సత్క్రియలు మీరు ఆకడ పర్యంతం వరకు దాన్ని మీరే కొనసాగిస్తారయ్యా, మీ చిత్తానుసారంగా ప్రవర్తించడానికి నాకు నేర్పండి అని మనం ఆయనకు అప్పగించుకున్నప్పుడు దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధమైన తండ్రి, మీ పాదాల స్తోత్రాలు. ఆయన ఈ ఉదయకాలమందు అయ్యా మీ దాసుడు దావీదు రాజు గారు చెప్పినట్లుగా అయ్యా మీ చిత్తానుసారంగా అయ్యా మేము ప్రవర్తించుటకు మాకు నేర్పండి. అయ్యా మాలో మీరు మీ యొక్క నాయన ఉద్దేశాలు, ప్రణాళికలు, అయ్యా మీ కార్యములు సఫలం చేసే దేవుడై ఉన్నారని మీ యొక్క లేఖనాల ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటకై స్తోత్రాలు. ఈ మాటలు మేము హృదయమందు బదులుపరుచుకొని మా జీవితాల్లో వాటిని నాయన మేము అన్వయించుకుంటూ మీ సన్నిధిలో ముందుకు సాగుటకు సహాయం చేయండి ప్రభువా. మీ యొక్క రాకడ దినం వరకు మహిమలో మేము మీ ఎదుట నిలబడేటప్పుడు ఆయన పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, అయ్యా మహిమగల సంఘముగా మేము మీ ఎదుట నిలబడినట్లుగా మా జీవితాల్లో మాకు కలుగుతున్న ఆలోచనలన్నీ పక్కన పెట్టి వాటన్నింటిని మేము చంపివేసి మీ యొక్క ఆలోచనలు మాత్రమే మేము గైకుంటూ మీ సన్నిధిలో ముందుకు సాగుతూ సహాయించి కృపయు, కాపుదల, సమాధానం మెండుగా అనుగ్రహిస్తూ ప్రతి బిడ్డను మీరు ఆశ్రయించి దీవించండి. రేపటి దినపు జరగబోతున్నటువంటి సేవకుల కొడుకు మీద కూడా మీకు అనుదృష్టి నిలబెట్టండి. మీ ఆలోచనలతో మమ్మల్ని నడిపించండి. మీ చిత్తంలో ఉన్న, మీ ప్రణాళికలో ఉన్న సేవకులందరినీ మీరు సమకూర్చి మీ నామాన్ని కనపరుచుకోమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు రాకడ పర్యంతం కృప మనకు తోడై ఉండి నడిపించునిగా. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. నిశ్చయముగా అందరినీ మేము ప్రేమతో కోరుకుంటున్నాం. రేపు జరగబోతున్న సేవకులకి కోడిక నిమిత్తమై విశ్వాసులుగా మీరు ప్రార్థన చేయండి. అలాగే సేవకులందరినీ మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రభు కృప ప్రకారంగా, ఆయన చిత్త ప్రకారంగా మనమందరం కూడి వచ్చి ఆయన యొక్క సన్నిధిలో బలపడదామని, దేవుని యొక్క సన్నిధిలో మనము, మన యొక్క కుటుంబాలు, మనకు అప్పగించబడిన పరిచర్య ఆయన చిత్తానుసారంగా మనం నడిపించబడుతూ ఆయన రాకడికి రాజ్యానికి సిద్ధపడాలని తోటి సేవకుడిగా కోరుకుంటున్నాను. కృప మనందరికీ తోడుగా ఉండడం కాక. ఆమేన్. హల్లెలూయా.